బ్రహ్మాండ సృష్టి ఎలా జరిగింది. విశ్వంలో అంతా కాళరాత్రి, దానిలో పరమేశ్వరుడు స్వయంభూగా తెల్ల కణంగా పుట్టాడు, శుక్ల బిందువుగా. ఆయనలో ఉండే శక్తి సామర్థ్యాలు, ఎనర్జీ ఏది ఉందో, పవర్ ఏది ఉందో, ఆయన శక్తి ఏందో అది ఎర్ర కణంగా రక్త బిందువుగా బయటకు వచ్చింది పరమేశ్వరి. పరమేశ్వరుడిలో నుంచి పరమేశ్వరి బయటకు వచ్చింది. వాళ్ళిద్దరు కలిశారు. అరుణకాంతి స్త్రీ పుట్టింది, అది క్రియాశక్తి, అది కామకళ. ఫస్ట్ పుట్టిన దాన్ని మహాబిందువు అంటారు. అవి రెండు కలిస్తే, పరమేశ్వరుడు పరమేశ్వరి కలిస్తే శరీరం లేదు ఇద్దరికి. అరుణకాంతి అదేంటి అంటే లైట్, ప్రకాశం. బిందువు అంటే ప్రకాశం. తెల్ల బిందువు, ఎర్ర బిందువు రూపంలో ఉన్నారు. తెల్ల బిందువుకి నామం ఉంది, అంటే శబ్దం వినే శక్తి ఉంది. రూపం ఉంది, అంటే రూపం ఎవరు? అమ్మవారు, ఎర్ర బిందువు. ఆ వల్ల రూపం కనపడద్దు మనకి. అగ్ని, శరీరం నిలబడాలంటే అగ్ని కావాలా. సూర్యస్వరం ఆడితేనే శరీరం ఉంటుంది, లేకుంటే కుళ్ళిపోతుంది. చంద్రస్వరం ఆడితేనే మాటలు, పాటలు, అక్షరాలు. అదే విశ్వంలో ఇద్దరు కలిసి రాజరాశి తత్వం అరుణకాంతి వచ్చి మల్టిపుల్ అయ్యి అఖండంగా స్వంత దానిమ్మ చెట్లు విత్తనాలు ఎట్లంటే అట్లా స్వంత ఆ యొక్క బిందువులు, అరుణకాంతి చిన్న మిశ్రమ బిందువులు అంటే అణుజ్యోతులు, అవి కాషాయం కలర్లో మల్టిపుల్ అయిపోయింది. విశ్వాంతరాళం అంతా రెట్టింపు అయిపోయింది. అంతా విశ్వం అంతా నిండిపోయింది చిక్కంగా. పరబ్రహ్మ అంటారు. ఆ పరబ్రహ్మకే నామరూపాలు ఉన్నాయి. పరమేశ్వరి పరమేశ్వరుడు కలిశారు, శివశక్తులు ఐక్యమయ్యారు. అప్పుడు రాజరాజేశ్వరి ఉద్భవించింది. ఈ అరుణకాంతే రాజరాజేశ్వరి. స్వాంతరాళం అంతా అదే పరబ్రహ్మ అంటారు. నిత్య యవ్వనం, అరుణకాంతి నిత్య యవ్వనం. అఖిలాండేశ్వరి అంటే అక్కడ ప్రతి రెండు కణాలలో అరుణకాంతి వచ్చింది కాబట్టి ఈశ్వరి, అదే శక్తి, అదే భువన భాండాలను తిప్పుతూ ఉంది. అరుణకాంతి కంటికి కనపడదు, సూక్ష్మంగా ఉంది పరమాణువుల రూపంలో. చెవులకి కనపడదు ఓంకారం, కంటికి కనపడదు ఆ మిశ్రమ బిందువు, అణుజ్యోతులు. అంటే పరబ్రహ్మ కంటికి కనపడదు, కానీ వాళ్ళే మన రూపంలో శరీరం దాల్చమ్మ.